పాదాల అడుగు భాగంలో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నొప్పి రావడం చూస్తుంటాం. ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. హైపరికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. కాలు యొక్క పాదం అనేది మందం తగ్గి కాలు పెట్టగానే తీవ్రమైన పెయిన్ తో అడుగును వెంటనే తీయాలనిపించేంత బాధ ఉన్నప్పుడు హైపరికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఆర్నికా. ఎప్పుడైతే పాదం యొక్క మజిల్స్ ఓవర్ స్ట్రెయిన్ అయి తీవ్రమైన నొప్పి వస్తున్న సందర్భంలో ఆర్నికా అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. లేదంటే వెయిట్స్ ఎక్కువగా మోయడం వల్ల, మెట్లు ఎక్కువగా ఎక్కడం దిగడం చేయడం వల్ల కాలి యొక్క పాదం అడుగు భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చి బాధిస్తున్నప్పుడు ఆర్నికా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు బ్రయోనియా. కాలి పాదంలో వచ్చే ఎముకల అరుగుదల వల్ల కూడా ఈ యొక్క పాదంలో కొన్నిసార్లు నొప్పి వస్తుంటుంది. అలాంటి సందర్భంలో ప్రతి కదలిక ఇబ్బందిగా మారుతుంటుంది. అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా బాధగా అనిపించిన సందర్భంలో, ప్రతి మూమెంట్ పెయిన్ వస్తున్నప్పుడు బ్రయోనియా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు రస్టాక్స్. కాలి యొక్క పాదంలో వచ్చే మజిల్స్ స్టిఫ్నెస్ తగ్గడానికి ఈ యొక్క రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే కాలు యొక్క అడుగు భాగం తీవ్రమైన నొప్పి వచ్చి కాలు వేసిన తర్వాత నొప్పి ఎక్కువై 2-3 స్టెప్స్ వేసిన తర్వాత నొప్పి తగ్గుముఖం పడుతున్నప్పుడు ఈ యొక్క రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా కాలి పాదంలో వచ్చే నొప్పి తీవ్రతను తగ్గించడానికి హోమియో వైద్యంలో పలు రకాల మందులుంటాయి. లక్షణాలను బట్టి మందులను ఎంపిక చేసుకొని వాడుకున్నప్పుడు ఈ యొక్క కాలి పాదంలో వచ్చే నొప్పి తీవ్రత నుండి త్వరగా బయటపడవచ్చును. అలాగే ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు మెత్తటి చెప్పులు ధరించడం అనేది చేయాలి. సోల్ గనుక మెత్తగా ఉన్నట్లయితే ఈ యొక్క పాదం నొప్పి కూడా ఎక్కువగా రాకుండా ఉంటుంది. మందులు వాడిన తర్వాత ఈ యొక్క మెత్తటి చెప్పులను కూడా తగ్గించుకోవచ్చును. మొదటగా మాత్రం కొద్దిగా కుషన్ ఎక్కువగా ఉన్న చెప్పులను ఇంట్లో సైతం వాడుకోవడం వల్ల ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.